డ్రగ్స్ కల్చర్ పై సీఎం రేవంత్ రెడ్డి కొరడా జుల్పిస్తున్నారు. ఇప్పటికే టీనాప్ పేరిట ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా అధికారులు కూడా ఇచ్చారు. సో ఎక్కడ డ్రగ్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కనబడకూడదు, డ్రగ్ ఫ్రీ స్టేట్ గా ఉండాలనేది లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని పబ్లు బార్లలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు అధికారులు. 25 పబ్లలో ఎక్సైజ్ టీఎస్ న్యాప్ అధికారులు సోదాలు నిర్వహించారు. పబ్బుల్లో సుమారుగా 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేశారు. అయితే డ్రగ్స్ తీసుకున్నటువంటి 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక G40 పబ్లో విస్కీ, సాంబా, జోరా, క్లబ్ రోగ్ పబ్బుల్లో కూడా తనిఖీలు చేపట్టారు. పక్కా సమాచారంతో పబ్లపై అధికారులు దాడులు చేశారు. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా తనిఖీలు చేపట్టారు. సుమారుగా 40 పబ్బుల్లో జరిగిన దాడుల కారణంగా 6గురిని సుమారుగా 70 మందిని పరీక్షిస్తే అందులో 6గురు డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణకు వచ్చింది. 107 మంది పబ్బుల్లో 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో, ఎందుకంటే ఏ రకంగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ సిస్టాన్ని పూర్తిగా కూడా స్పాట్లోనే డ్రింక్ చేశారు లేదంటే టెస్ట్ ఏ రకంగా చేస్తున్నారు, అదే తరహాలో డ్రగ్స్ విషయంలో కూడా కొత్తగా కిట్స్ వచ్చాయి. ఆ కిట్స్ ద్వారా చేసిన పరీక్షల్లో సుమారుగా 6గురు డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. 25 పబ్బుల్లో ఏకతాటిగా ఒక్కసారే అర్ధరాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ యొక్క సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో సుమారుగా 6గురు అరెస్ట్ చేశారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి పూర్తిగా డ్రగ్ ఫ్రీ స్టేట్గా ఉండాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. కానీ పబ్బుల్లో మాత్రం యథేచ్ఛగా ఇటువంటి విక్రయాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ పక్కా సమాచారంతోనే అధికారులు అక్కడికి వెళ్లారు. డ్రగ్ సంబంధించినటువంటి ఆ వ్యక్తులను కూడా పట్టుకున్నారు. సో మొత్తమే 25 పబ్బుల్లో తనిఖీలు చేపట్టారు. మరింత సమాచారం సాగర్ అందిస్తారు. సాగర్, రేవంత్ రెడ్డి ముఖ్యంగా టీఎస్ న్యాబ్ అని ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి స్టేషన్ ఏర్పాటు చేసి వారికి పూర్తిగా అధికారాలు కేటాయించి రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనుకుంటున్నారు. కానీ పబ్బుల్లో మాత్రం యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయం కొనసాగుతోంది, డ్రగ్స్ తీసుకుంటున్నారు కూడా. సో తాజాగా ఎవరెవరు వెలుగులోకి వచ్చారు? సుమారుగా 6గురు వ్యక్తులను టెస్ట్ చేస్తే పాజిటివ్గా వచ్చినట్టు తెలుస్తోంది. వారికి సంబంధించిన సమాచారం అంతా ఉందా? మనోజ్, మొత్తంగా అంటే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో కలిసి టీజీ న్యాబ్ సంబంధించిన అధికారులు సంయుక్తంగా ఈ పబ్బుల పైన పలు బార్ల పైన ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా ప్రధానంగా వీకెండ్స్ లో ఈ అధికారులు సంయుక్తంగా దాడులు చేయడంతో దాదాపు 25 హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి 25 పబ్బుల పైన బార్ల పైన ఆకస్మికంగా నిన్న అర్ధరాత్రి అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో చాలా వారికి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఎందుకంటే ఇప్పటికే డ్రగ్స్ ఫ్రీ టీసీ డ్రగ్స్ ని హైదరాబాద్ కి ఏ విధంగా వస్తున్నాయనే విషయాలపైన నజరు పెట్టిన ఎక్సైజ్ శాఖ టీఎస్ న్యాబ్ అధికారులు కూడా ఈ పబ్బుల కేంద్రంగా డ్రగ్స్ దందా జరుగుతుందని గుర్తించిన నేపథ్యంలో వారు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. దాదాపు 100 నుంచి 150 మందికి, అంటే ఇక్కడ మనకు 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు కూడా నిర్వహించారు. అందులో 6గురికి పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మనం చూసుకుంటే ఎక్సోరా గంజాయి పరీక్షల్లో కూడా కొంతమందికి పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ 107 మందికి పరీక్షల్లో 6గురిని వెంటనే అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని కూడా విచారిస్తున్నారు. అయితే ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తరలించారు, ఎవరి ద్వారా ఈ పబ్బులోకి వచ్చాయనే విషయాలను కూడా కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అయితే రంగారెడ్డి జిల్లా నిన్న శుక్రవారం ఉదయం అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున వరకు కూడా అసిస్టెంట్ కమిషనర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అయితే G40 పబ్ కి సంబంధించిన పబ్బులో ఇద్దరు డ్రగ్స్ సేవించినట్లుగా గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటుగా విస్కీ, సాంబా పబ్బులో డ్రగ్స్ సేవించిన మరో ఇద్దరిని, జోరా, క్లబ్ రోగ్ అనేటువంటి పబ్బుల్లో మరో ఇద్దరిని అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వీరికి డ్రగ్స్ ఎవరి ద్వారా వచ్చాయి, ఈ పబ్బుల కేంద్రంగా డ్రగ్స్ దందా ఎలా జరుగుతుంది, వీరికి డ్రగ్స్ పెడ్లర్ల నుంచి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎలా విక్రయిస్తున్నారు అనే లోతైన దర్యాప్తు ప్రస్తుతం అధికారులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మనోజ్, రైట్ సాగర్. సో మొత్తం మీద నిన్న అర్ధరాత్రి 11 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు కూడా అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఈ యొక్క దర్యాప్తు కొనసాగింది. సుమారుగా 25 పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు. ఈ తనిఖీల్లో సుమారుగా 107 మందికి ఇక డ్రగ్ టెస్ట్ చేస్తే కిట్ల ద్వారా డ్రగ్ టెస్ట్ చేస్తే 6గురికి డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది.
అంటే ఒకవైపు ప్రభుత్వం పూర్తిగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ అనేది నిర్మూలించాలంటే నిర్ణయం తీసుకుంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో మన ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ భేటీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకుందాము, పూర్తిగా కూడా డ్రగ్ లేకుండా చేద్దాం అనేది ఒక నిర్ణయంగా ముందుకు వెళ్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అయితే డ్రగ్స్ ఇంకా వస్తూనే ఉంది, డ్రగ్స్లో చాలామంది కూడా దాన్ని వినియోగిస్తున్నారు, దాన్ని విక్రయిస్తున్నారు కూడా. సో పూర్తిగా నిర్మూలించాలనే విషయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో పబ్బుల్లో కూడా కొన్ని కండిషన్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. పబ్బుల ద్వారా నిన్న కొంత డ్రగ్స్ విక్రయించిన వ్యక్తులను కూడా పబ్బులో తనిఖీలు చేసినప్పుడు దొరకబెట్టారు పోలీసులు. సో దీంతో G40 పబ్, విస్కీ సాంబా, జోరా, క్లబ్ రోగ్ పబ్బుల్లో తనిఖీలు చేపట్టారు. పక్కా సమాచారంతో అధికారులు అక్కడ చేరుకున్నట్టు తెలుస్తోంది.